ఏంటంటే మనకి ఈ జాన్వీ కపూర్ క్యారెక్టరైజేషన్ అంటే మనకి సెకండ్ పార్ట్లో ఉంది కాబట్టి మేబీ సెకండ్ పార్ట్లో ఇంకా ఎక్కువ ఉండొచ్చు. ఇందులో ఈ ఫస్ట్ పార్ట్లో జాన్వీ కపూర్ క్యారెక్టర్ అనవసరం ఉంటుంది. బట్ ఇదైతే అందరికీ అంత ఫాస్ట్గా ఎక్కేది కాదు అనిపిస్తుంది మనకి. అంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైలర్లో RRR తర్వాత సోలో రిలీజ్ కాబట్టి ఏ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఎన్టీఆర్ ఫ్యాన్స్ వెయిట్ చేస్తారో ఆ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవుతాం మనం. ఎందుకంటే సినిమా స్టార్టింగ్ చూసుకుంటే ఎంట్రీ కానీ ఎన్టీఆర్ టైటిల్ కార్డ్ కూడా చాలా ఒక యూనిక్గా పడుతుంది. ఎన్టీఆర్ టైటిల్ కార్డ్ కూడా చాలా బాగుంటుంది. అండ్ తర్వాత స్టోరీ, స్క్రీన్ ప్లే, వరల్డ్ బిల్డింగ్ అనేది చాలా బాగా చేశారు డైరెక్టర్. ఇందులో అయితే మాత్రం ఫస్ట్ హాఫ్లో మనకి తీసుకుంటున్న క్యారెక్టర్స్ కానీ ఆ ఎలివేట్ చేసిన విధానం కానీ ఆ ఎక్స్పెషల్ అనిరుద్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగా ఇచ్చాడు. ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ షార్ట్ అయితే గూస్ బంప్స్ అసలు పిచ్చకపోతారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. ఆ రేంజ్లో లేపుతారు ఫస్ట్ హాఫ్ అయితే. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యేసప్పటికి ఎంత రేంజ్లో అయితే లేస్తున్నా అంత రేంజ్లో పడిపోతుంది. సెకండ్ హాఫ్ అనేది డ్రాబ్యాక్ అయిపోయింది. అండ్ ఈ సినిమా 2 పార్ట్స్ ప్లాన్ చేసుకున్నప్పుడు ఫస్ట్ పార్ట్ ఎండింగ్ అప్పుడు సెకండ్ పార్ట్కి ఎగ్జైట్ చేయాలి. సో ఇక్కడ ఏంటంటే ఆ ఎగ్జైట్మెంట్ చేసే దాంట్లో మిస్ అయినట్టు అనిపించింది. సో దానివల్ల ఏమంటే ఇప్పుడు సెకండ్ పార్ట్ 2 పార్ట్స్ సెకండ్ పార్ట్ ఎప్పుడెప్పుడు అనుకునే మనకి సెకండ్ పార్ట్ అవసరమా, ఇక్కడే ఫస్ట్ పార్ట్లో కంప్లీట్ అంటే కంటెంట్ ఉంది సినిమాలో లేదనట్లేదు. స్టోరీ వైజ్గా వరల్డ్ బిల్డింగ్ బాగుంది, క్యారెక్టరైజేషన్స్ బాగున్నాయి, అన్నీ బాగానే ఉంటాయి. బట్ ఏంటంటే మనకి ఈ జాన్వీ కపూర్ క్యారెక్టరైజేషన్ అంటే మనకి సెకండ్ పార్ట్లో ఉంది కాబట్టి మేబీ సెకండ్ పార్ట్లో ఇంకా ఎక్కువ ఉండొచ్చు. ఇందులో ఈ ఫస్ట్ పార్ట్లో జాన్వీ కపూర్ క్యారెక్టర్ అనవసరం ఉంటుంది. బట్ ఇదైతే అందరికీ అంత ఫాస్ట్గా ఎక్కేది కాదు, స్లోగా స్లోగా ఎక్కుతుంది. ఫైట్ సీన్స్ కొరియోగ్రఫీ చాలా బాగుంది. అండ్ అక్కడ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ విఎఫ్ఎక్స్ కొన్ని చోట్ల మళ్ళీ ఏమంటారు డెల్ అనిపిస్తే, కొన్ని చోట్ల బాగా అనిపిస్తుంది. సముద్రంలో షూట్ చేయటం అనేది మామూలు విషయం కాదు. సముద్రంలో షూటింగ్ ఎక్స్పీరియన్సెస్ అవి విజువల్స్ అవుట్పుట్ అనేది బాగున్నాయి. అంటే అంటే ఇంకొద్ది బెటర్గా పెట్టుంటే బాగుంది అనిపించింది. బట్ వాళ్ళ ఎందుకు అట్లా పెట్టేది, మన షూటింగ్ మాత్రం మన నార్మల్ వాటర్లో చేసుకుని చేశారని చెప్పారు. అండర్ వాటర్ సీన్స్ బాగున్నాయి. కొన్ని సీన్స్ అయితే మనం ఎక్కడో చూసినట్టే అనిపిస్తుంది. అండ్ ఎన్టీఆర్ ట్రైలర్లో చూసి చాలా మంది మీమ్స్ వచ్చాయి.